ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పలు గ్రామాలలో పత్తి కొనుగోలు చేస్తూ ఎలక్ట్రానిక్ కాంటాల్లో రిమోట్తో పత్తి తూకాన్ని తక్కువగా చూపిస్తూ మోసం చేస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తల్లాడ మండలానికి చెందిన ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి వ్యాపారం చేస్తున్న పలువురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ కాంటాలలో రిమోట్తో క్వింటాకు 15 కేజీల నుంచి 20 కేజీల తక్కువగా చూపిస్తూ మోసం చేస్తుండగా తల్లాడ పోలీసులు దాడులు నిర్వహించి 6 వ్యక్తులను అరెస్టు చేశారు. వారితో 6 టాటా ఏసీ వాహనాలతో పాటు 6 ఎలక్ట్రానిక్ కాటాలను ఎస్ఐ వెంకటకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న 60 మంది వ్యాపారులపై ఎస్ఐ వెంకటకృష్ణ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటకృష్ణ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను అమ్ముకునే ప్రయత్నంలో దళారులు అక్రమ పద్ధతిలో కాటాలలో మోసం చేస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యాపారులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులను మోసం చేసినటువంటి 6 వ్యక్తులను పట్టుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు ఎలక్ట్రానిక్ ఖాతాలలో ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసుకుని ఎక్కువ బరువు ఉన్నటువంటి పత్తి తక్కువగా కనపడే విధంగా రైతులకి మోసం చేస్తూ దాదాపు ఒక క్వింటాకి 15 నుంచి 20 కేజీలు తక్కువ చూపించే విధంగా చిప్పులు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పత్తి అమ్మేటప్పుడు ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే పత్తిని బయట దళారులకు అమ్మకుండా సీసీ ఏర్పాటు చేసిన కౌంటర్లలో అమ్ముకోవాలని కోరుచున్నాము. తల్లాడ మండలంలో 60 మందిని ఇటువంటి దళారులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరి దృష్టి కన్నా ఇట్లా దళారులు కానీ నకిలీ కాటాలతో వచ్చి గ్రామాల్లో తిరుగుతూ